దెందులూరు నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి? ఎవరికి పోటీ ఎలా ఉంటుంది? చింతనానికే ఉంటుందండి. ఏముంటుంది? చింతనానికి మెజార్టీ ఉంటుంది. ఎందుకంటే చింతనాడు ఇప్పుడు ఈ అబ్బాయి చౌదరి కూడా ఏమి చేయలేదు. ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా. నాకు లేదు ఇల్లు, ఏమీ లేదు. ఇక్కడ వేసుకుని ఉన్నాం. మాకు ఇల్లు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా. మా ఇంట్లో మామూలు మేము 4 అన్నదమ్ములు, మా 10 ఓట్లు ఇంట్లో. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఓట్లు వచ్చేసినాయి. అయినా కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవ్వలేదు. అప్పుడు వాసు అని, కొడాలి వాసు అని వాళ్ళు కాగితాలు తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు, అయినా ఇవ్వాల. అయితే ఇప్పుడు తిలక్ గారు అని ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేసారు. పొరదాకా దాంట్లోనే ఉండేవారు. ఆయన గురించి మేము కూడా టీడీపీలోకి వచ్చాం. అది లేకపోతే మొదటిదాకా దానికే చేసాం, వైఎస్ఆర్ పార్టీకే చేసాం. అయితే ఆయనకి పాపం ఎన్ని 10 సంవత్సరాలు సేవ చేశాడు. రూపాయి కూడా తీసుకోకుండా ప్రజల్ని ఇది చేస్తా. ఆయనకి ఇది లేకుండా చేశారు, మాకు ఏమి లేకుండా చేశారు. ఆయన వెనకాల తిరిగిన వాళ్ళు చాలా మంది నష్టపోయారు. ఎలా ఉంటుంది మరి వీళ్ళిద్దరి మీద పోటీ 24 ఎలక్షన్స్ లో? చింతనానికి వెళ్తాయండి కంపల్సరీ. ఏంటి నమ్మకం ఏంటి? మేమందరం బాగా 20 ఓట్లు ఉన్నాయండి. మీరు 20 ఓట్లు అయితే అయిపోద్దండి. మా 20కి 40 రావాలి కాలకి. అలాగే ఎంతో మంది మా నాలాంటి వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు 300 మంది ఉన్నారు. ఏం దెబ్బతిన్నారు? అదే ఇప్పుడు చేస్తాను ఏమి చేయలే. ఇల్లు ఇస్తా అన్నారు, మన వాళ్ళు చేశారు. ఇల్లు ఇంకేమో తమ్ముడు చేస్తాం అన్నారు, ఇల్లు చేయలే, ఏమి చేయలే. అటు వాళ్ళు చేయలేదని ఇటు వచ్చాం, ఇటు చేయలేదు. ఇంకా మేము మళ్ళీ చింతనానికే చేస్తున్నాం. ఇది తిలక్ గారి కోసం మారిపోయాం. ఎవరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? అసలు మెజారిటీ ఉండదు? చింతనాలు 10,000 ఓట్ల పైన మెజారిటీ ఉంటుంది. ఎలా ఉంది నియోజకవర్గంలో, దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు? ఎలా ఉందంటే మేము చెప్పలేము సార్, ఎందుకంటే జనాలు ఓటు బట్టి ఓటింగ్ కదా. మీరు ఓటేస్తారుగా, ఎవరిష్టం వాళ్ళండి. ఓటు ఎవరికి చెబుతారు చెప్పండి? ఓటు చెప్పొద్దులే. అది ఎలా ఉంది అభివృద్ధి? ఎలా ఉంది ఇప్పుడు దాకా బాగానే ఉంది అభివృద్ధి. జగన్ వచ్చాక అభివృద్ధి బాగుంది. అన్ని అంతా సంక్షేమ పథకాలు మీ ఇంటికి పథకాలన్నీ మాకు వచ్చినాయి. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే విషయానికి వస్తే ఏ విధంగా ఎటువంటి పనులు చేశారు ఇక్కడ మీ గ్రామాల్లో? మా గ్రామాల్లో అన్నీ చేశారు, బాగానే ఉన్నాయి. ఏం చేశారు? నాకు పెన్షన్ ఇచ్చాడు. మాకు 40 సంవత్సరాలు ఇవి పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి, మా పథకాలు అన్నీ పడుతున్నాయి. ఓకే. టీడీపీ పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుంది? మేము చెప్పలేము సార్, అది మనకు తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ వరకే, బయటికి వెళ్ళను. అది సరే. ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ? తెలియదండి, నాకు ఇక్కడ వరకే తెలుసు. రాజకీయంగా అసలు వేస్తాం, ఏదో ఓటు అభిమానంగా లోపలికి వెళ్ళి వేసుకుంటాం, కానీ మీకు చెప్పం కదా. అది పరిస్థితి అంటే ఎవరు వస్తారు ఎమ్మెల్యేలుగా? వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, టీడీపీ నుంచి ప్రభాకర్. మాకైతే వైఎస్ఆర్లో ఏమీ జరగలేదండి, వాస్తవం ఇది. మేము చాలా బాధలో ఉన్నాం, అయినా సరే మేము అవి పట్టించుకుంటా. కానీ ప్రభాకర్ గారు వస్తే 10 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఏ రైతు పని చెప్తున్నా, పాపం సూర్యం అంటున్నారు. ఆయన వస్తే అన్న క్యాంటీన్ అవి పెడతారని ఏదో ఆ పూటకి విద్యాదానం కన్నా అన్నదానమే గొప్పది. ఎవరో ఏదో చెప్తారు విద్యాదానం అని. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు వీళ్ళు? ఎవరికి ఇస్తారు? అవునా? అది ఆ పూటకే ఆ భోజనం లేని వాళ్ళకి, ముసలోళ్ళకి కానీ ఎవరికైనా ఇంత ముద్ద పెడితే అదే సంతోషం. ఓకేనా? ప్రభాకర్ గారు వస్తారని నాకుంది. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అసలు? పోటీ అంటే ఇప్పుడు యాక్చువల్గా పోటీ అంటే ఇప్పుడు వాళ్ళు గెలుచున్నారు, ఎవరు బయట పడరు. ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ వచ్చాక ప్రజల నాడు ఎవడు పట్టుకోలేము, మన వల్ల కూడా కాదు. అది ఎప్పుడు జరుగుతుంది నాడు? ఎప్పుడు వస్తుంది ఎలక్షన్? 2 రోజుల ముందా? 2 రోజుల ముందే వస్తుంది. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? ఎవరు ఎక్కువ మెజారిటీతో వచ్చే అవకాశం ఉంది? కుదిరితే టైగర్ 20,000 మెజారిటీతో వస్తాడు. కుదిరితే కుదరకపోయినా గెలిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో 2 పార్టీల నుంచి 2 ఎమ్మెల్యేలు నుంచి ఉంటున్నారు. 2 పార్టీల నుంచి ఎవరు వస్తారు అసలు? కొటారి అబ్బాయి చౌదరి గారు గెలుస్తారు మళ్ళీ. ఎందుకంటే మాకు అన్ని బాగున్నాయి, డ్రైనేజ్ వచ్చింది, మాకు బోర్ వేసారు, మా చెల్లికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది సంవత్సరానికి, మాకు అన్ని ఇలాగా మేము లబ్ధి పొందుతున్నాం. మొన్నటి వరకు మాకు అమ్మఒడి వచ్చింది, మా అమ్మకి మిషన్ డబ్బులు పడుతున్నాయి, మాకు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నాం. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి అందరినీ తిడతా ఉంటాడు అత్తమాట. అసలు మాస్ లీడర్ అనేవాడు కాదు. ఇది అవన్న మాసు. బయట వాడిని నేను తిట్టాడా? బయట వాళ్ళని తిడతా, వాళ్ళ పార్టీలో వాళ్ళని తిట్టమను. ఎవడికి మాసయ్యా? మాసేం కాదు అసలు. ఏదో అలా చెప్పుకుంటారు మాస్ 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 అని. దేనికి మాస్ అసలు? ప్రభాకర్ అనేవాడు నిన్ను తిడతాం మాసా? ఆడిని కొట్టి ఈయన్ని కొట్టి ఆయన కొడతాం మాసేంటి? పని జరుపుతాం మాస్ కావాలి మాకు. అంటే ఇప్పుడు గతంలో రోడ్లన్నీ ఇక్కడ ఆయన హయాంలోనే జరిగినాయి అంట. ఏం రోడ్డు పోసారు ఆయన? కొన్ని రోడ్లు ఆయన హయాంలోనే జరిగినాయి. ఎక్కడ ఏ రోడ్డు పోయినా ఆయన? ఈ రోడ్డు కూడా, ఈ రోడ్డు అప్పటికైనా ఎందుకు పోసాడు? సీఎం జగన్ వస్తున్నాడని పోసాడు. ప్రభాకర్ సీఎం జగన్ పార్టీ కాదు కదా.
వైసీపీ కదా టీడీపీ. అప్పుడు జగన్ గారు వస్తున్నారని పోసారు, లేకపోతే పోయిపోను. ఏం కట్టారు ఆయన? సచివాలయం కట్టారు, రైతు భరోసా కట్టారు, ఆర్బీకే సెంటర్ కట్టారు, వెల్నెస్ సెంటర్ కట్టారు, ఇన్ని కట్టారు కదా మరి. సరే ఏంటి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? చంద్రబాబు ప్రభాకర్ అబ్బాయి చౌదరి పోటీ ఎలా ఉంటుంది? కొటారి అబ్బాయి చౌదరి గారికి అసలు పోటీ అనేదే ఉండదు, అసలు పోటీ ఉండదు అబ్బాయి చౌదరి గారికి. ఈసారి 40,000 50,000 మధ్య గెలుస్తారు అబ్బాయి చౌదరి గారు. వర్గంలో వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, టీడీపీ నుంచి చింతమనేని, ఇద్దరు ఎవరు గెలుస్తారు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎందుకు? ఆయన చేసిన పనులు ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం రోడ్డు పోసారు ఆయనే. పార్టీ మారిపోయింది, ఇక ఉన్న గ్రావెల్ అంతా అమ్మిపోయి రోడ్డు అంతా నాశనం చేస్తారు. ఊళ్ళో అభివృద్ధి చేసామంటున్నారు, ఎక్కడా లేదు. ఇదే అభివృద్ధి. చూసారుగా మీరు, వచ్చారుగా రోడ్డు అంటూ. ఎవరికేసి ఓటు గెలిపించుకుంటారు గారే. ఇప్పుడు ఆయన మరి అందరూ చిరగబడతారు, పనులు సరిగ్గా చేయరు, సామాన్య వ్యక్తుల దగ్గరగా ఉండరని చెప్పేసి ఒక ప్రచారం. ఆయన ఇద్దరిని తిట్టినా 4 పూడతాడు, పెడతాడు. నాకు ఈ పని కావాలంటే పెట్టే ప్రాణమే కానీ నేనేమన్నా అండవు. అది అందుకని జనాలు నమ్ముతారు. పోయినసారి ఎందుకు గెలిపించలేరు? అది ఈవీఎంల తేడా ఏదో అన్నారు. ప్లస్ ఆయన కొంచెం కోపం, ఆ కోపం వల్ల కొంచెం ఆ చౌదరీసి దెబ్బేసారు వాళ్ళే. మరి ఈసారి ఈ 24 ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపించుకుంటారు? ప్రభాకర్ గారిని. సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఇది ఒకరికి వస్తే ఒకరు రావట్లా. నీకు వచ్చినాయా? మాకు వచ్చినాయి. అమ్మఒడి ఒకటి వచ్చింది, రైతు భరోసా పెట్టమంటే పెట్టలేదు. ప్రభుత్వం నుంచి బాగానే పొందుతున్నారు. ఒకటేగా వచ్చేది, ఒకటేనా? వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మేము తీసుకున్నామని మేము వేయాలని రూల్ లేదుగా, ఎవరిష్టం వాళ్ళు కదండి. టీడీపీ నుంచి చింతమనేని, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, ఇద్దరిలో పోటీ ఎలా ఉంటుంది చెప్పండి. మా ఓటు మాటికి చింతనేనికి. ఎందుకంటే మాకు ఆయన అభిమానం, ఆయన చేసిన పనులు మాకు ఫస్ట్ నుంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఏదో కాదనుకుని ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత అయినా ఇప్పుడు మనకు కావాలనుకుని మేము కోరి తెచ్చుకుంటాం. ఆయన కావాలని ఒకవేళ టికెట్ ఇచ్చిండిపోయింది ఇండిపెండెంట్ గానే కొత్తగా రెడీగా ఉన్నాం. అంత నమ్మకంగా, అంత శక్తి మాకు. ఎందుకు అంత ప్రేమ ఆయన కొట్టే కోపం ఉండ పెట్టే ప్రాణం ఉంది. రెండు ఉన్నాయి. అంత దమ్ము గలడు. తట్టుకునే ఓపుకున్న వాడికి ఆయనకి మంచిదనం మానవత్వం కాపాడుతుంది. ఇది ఎవరికి ఈయన వల్ల ఏం కాపాడలే. 5 సంవత్సరాలు ఏముంది. మా అప్పారపాలెం తెలియలే ఇప్పటికి. దెందూరు పంచాయతీ, దెందూరు 14వ వార్డు, అప్పారపాలెం చూడలే ఈ వైసీపీ నాయకులు. మరి ఆయన అంటే వచ్చోడు చేసోడు అన్ని బెదలకు వెళ్ళాడు. మరి ఆయన నాయకత్వం ఉంది అది. మరి పోయినసారి ఎందుకంటే ఇప్పుడు అటు ఇటుగా చేశారు. మాది ప్రయత్నం మేము చేసుకున్నాం కానీ మాది ఒప్పందం అలా ఏదో అటు గాలిదుమ్ముకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాము, ఆయనే రావాలి చింతనేని. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? ఇక అది ఆ మాట చెప్పలేను. మెజారిటీ ఎలా ఉంటది? మేము ఈయన కావాలని మేము కోరుకుంటున్నాం. మెజారిటీ అంటే దాని కాదు, ఈయన కావాలని కోరుకుంటున్నాం. అదే ఎన్ని ఓట్ల మెజారిటీ? అంత ప్రేమ చూపిస్తున్నారు కదా. ప్రేమ చూపిస్తామంటే ఇప్పుడు నా ప్రేమ నేను చూపించాను, ఇంకోటి ప్రేమ ఇంకోటి చూపిస్తారు. దానికి నేను చెప్పదంత ఇది కాదు. కాకపోతే నాకు కావాల్సిన బట్టి అది. బాబాయ్ చెప్పు, ఈ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, టీడీపీ నుంచి చింతమనేని, ఎవరు వస్తారు? ఇప్పుడంటే ఈయన అంబేద్కర్ గారు వచ్చారు. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రతిసారి అంటే గోదోళ్ళలాగా వచ్చేసేవాడు. కాకపోతే ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఆయనకేమో ఉప్పుదానం కోపపడాడు. ఆ కోపం చేత కొంతమంది ఏదో కొంచెం ఉంటాయి కదా, దాని మీద వాళ్ళ కాళ్ళ ఇదిగా పెట్టి ఆయన కొంచెం దెబ్బతీయటం జరిగిందని మేము అనుకుంటున్నాం. నా వరకైతే ఆయన నాకు గుండెలో ఉన్నట్టే నాకు లెక్క. ఇటు రకం చూసాను చెప్పండి మీరు. అది నాకు మట్టుకు ఆయన ప్రాణం. పోటీ ఎలా ఉంటది? పోటీ ఎలా ఉన్నా కానీ మనం గెలిపించుకుంటామనే ధైర్యం మాకు ఉంది. ఎన్ని ఓట్ల మెజారిటీతో? మెజార్టీ అనేది మనం చెప్పలేము. ఒక్క ఓటేనే చాలు మాకు. ఒకవేళ అధికారంలో వెళ్ళాడు కదా, ఎమ్మెల్యేకి వెళ్ళదు కదా పోయినసారి, ఏమన్నా మీ మధ్యలోకి వచ్చి మాట్లాడా? సమస్యలు తీర్చాడా? చాలా సార్లు మాట్లాడాడు. అదే చిన్న పెట్టుకుని మాట్లాడాడు. అందుకని అధికారంలో ఉండాలి కదా, ఇది చేస్తానని ఆయనకి అధికారం లేదు కదా. దానివల్ల ఏదో మనకు కావాల్సిన వాళ్ళు అనేసి మనం తిరిగి తప్పకని ఆయన చేసేది లేదు. ఇక అది జరిగింది. పోటీ ఎలా ఉంటది? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు? ఓటమి గెలిపాడు, గెలుస్తాడనే మా అంచనా.